హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? పద్మావతి అండి. పద్మావతి? ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరైనా వచ్చారా? రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా? ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు వచ్చారయ్యా? ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మ్యాన్? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. అంటది, చుక్కు చుక్కు అంటది. అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి. పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా తీసా? ఓ షబ్బో. నమస్తే సార్. నమస్కారం. ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పండి, రాసుకుంటాను. 6 నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్. హత్య? అవును సార్. 6 నెలల క్రితమా? అవును సార్. ఎవరు చేశారు? మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్. మాజీ మంత్రి కొడుకా? అవును సార్. ఎక్కడా? ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ లో జరిగింది సార్. ఫామ్ హౌస్ లోనా? ఎవరిని? నన్నే సార్. నన్నే సార్. నిన్ను హత్య చేయటం ఏంట్రా? నువ్వు బాగానే ఉండవుగా. నన్నంటే ఈ నన్ను కాదు సార్, లోపలున్న నేను. లోపల నేను, బయట నేను. పొద్దున్నే మందు కొట్టొచ్చావా? అలవాటు తప్ప 6 నెలలు అవుతాను సార్. వీడు తాగుతాడో లేదో తెలియదు సార్. మాట్లాడితే వాడు వీడంటావేంట్రా? అది కాదు సార్, మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్. కనిపించే వీడు రాజా సార్. రాజా బతికే ఉన్నాడు సార్. కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్. మళ్ళీ వీళ్ళిద్దరెవర్రా? నీకు దండం పెడతారయ్యా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి. వచ్చావా? వీడి దెబ్బకి బుర్ర కదయ్యా, టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్లో పెట్టినట్టు అయిపోయింది. థ్యాంక్స్ సార్. దాహం వేస్తుంది, కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు. మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్. ఇదేంటి సార్? ఏంటయ్యా నీ ఉద్దేశం? ఇదేంటో తెలియకుండా ఎస్ఐ అయ్యానంటావా? చెప్పండి సార్. గ్లాసు. ఇప్పుడు ఇదేంటి సార్? కూల్ డ్రింకు. మరి ఇందాక గ్లాస్ అన్నారు. అప్పుడంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా. కదా? నేను కూడా మీకు ఇందాక నుంచి ఇదే చెప్తున్నాను సార్. మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ, ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను. ఇప్పుడు చెప్పండి సార్, నేనెవరిని? కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా? అవును సార్, ఆయన చెప్తుంది నిజం. 6 నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది. ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. కావాలంటే ఈ డైరీ చూడండి. సార్, సార్ నన్ను అక్కడ చంపి ఇక్కడే సార్ పాతి పెట్టింది. ఇక్కడే సార్. చంపింది ఎక్కడ? అక్కడే సార్. సార్ తవ్వించు. సరే మీరు నాతో రండి. అదేంది భయ్యా, మా అందరికి ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్ లెక్క తాగుతున్నావు, ఆవకాయ నాకుతున్నావు. అమెరికాలో 6 నెలలుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయిందిరా. ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే
నాలుగుతో పాటు నరాలన్నీ జువ్వుమంటున్నాయిరా. అంటే ఆడవాసం తగలేదా అన్న? ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా. హ, అందుకే ఆవకాయ ముక్క కోసం, ఆంధ్ర సుక్క కోసం, పాకలు పక్క కోసం పరిగెత్తుకొచ్చానురా. पापा मैं कंपनी को फोन करो बदले क्या ना సీపులు ఇక్కడ తాగాను కదా అని హ, ఎంగిలి ముక్క తింటాననుకున్నావురా? సమస్య లేదు. మందైనా మగువైనా సీలో పెన్ చేయందే సిప్పు కూడా చేయనురా. నీ గురించి నాకు తెలియదా అన్న? అందుకేగా అమెరికాలో 6 నెలల నుండి వచ్చినావు. చత్ నీ అబ్బా సెటైరారా. అబ్బా అది కాదన్నా, ఇంతకుముందు హాస్టల్ నుంచి చిలుకలు వచ్చి షిఫ్ట్ డ్యూటీ చేసేవి కదన్నా. మధ్యలో వాడెవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఈ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా. అందుకే కదరా అడ్డొచ్చిన నా కొడుకుని అడ్డంగా పాతి పెట్టింది. రేయ్ ఎవరొచ్చారో చూడు. ఓకే అన్న. ఎవరు కావాలండి? కొట్టండి సార్ బండి. పడతారండి. అన్నా 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 ఏంటస్సై ఇలా వచ్చావు? బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడదాం. పర్లేదు చెప్పు. మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. నువ్వా? అవును బాబు, మర్డర్ కేసు. మర్డర్ కేసా? నా పైన? 6 నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారని అతనే స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే నేను స్వయంగా వచ్చాను. మందు తాగుతున్నది మేవా మీరా? అయినా బతికినోడే సచ్చానని చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి? మీరు చెబుతుంది కరెక్టే బాబు, కానీ ఈ బాబు చెప్పేదానికి సాక్ష్యాలు. సాక్ష్యాలా? ఏంటది? 6 నెలల క్రితం మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైనా చనిపోయిన వాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా? డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు, తమరు మర్డర్ చేసి పాతిపెట్టిన ప్లేస్ కూడా చూపించాడు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ తవ్వడం ఎక్స్ట్రా అన్నీ ఫినిష్ అయిపోయాయి. నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు? అయినా నేనెవరో తెలుసా మీకు? తెలుసు బాబు, మాజీ మంత్రివర్యులు గారి బాబు అనే సంగతి తెలుసు, యువజన నాయకులన్న సంగతి తెలుసు. అన్ని పర్మిషన్లతోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు. మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు. నేను రాను. మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. మీరు రావద్దు బాబు, మా వాళ్ళే మర్యాదగా తీసుకెళ్తారు. రేయ్, బాబును మర్యాదగా తీసుకురండిరా. రాను. నేను రాను. ఏయ్. నేను రాను. వదులు. నేను రాను చెప్తున్నానా? మర్యాద పెంచరా. వదులు. అనుగారు, బద్రి అన్నా? ఏంట్రా మనం ఇక్కడున్నావు? ఏం లేదు, చిన్న పనుండి ఇక్కడికి వచ్చాం. ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, పద. అనుగారు ఉన్నారండి? బయటికెళ్ళారండి. ఓ. హలో చెప్పండి. నేను రాజాని, సరుకులు తీసుకొచ్చాను. ఓకే, స్టోర్ రూమ్ లో పెట్టించండి. నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను. ఓకే అండి. ఓ 10 minutes లో వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏమండి, స్టోర్ రూమ్ ఎక్కడండి? అక్కడుందండి.
అన్ని స్టోర్ రూమ్ లో దింపించేశావా? ఏంటి దింపేసేది నీ ముఖం? అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఏంట నువ్వు మాట్లాడువు? తెప్పడమే కానీ రుచి చూపించడం లేదు. ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? ఏంట నువ్వు ఆలోచిస్తున్నావు? రేపు నా గోపిక దొరకగానే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను. అప్పుడన్నా చేసి పెడతావా పొలసేపల పులుసు? ఏంటో ఈ అను అస్సలు అర్థం కాదు. హాయ్ ఆయిషా. ఏంటి ఆయిషా, ఎలా ఉన్నావు? షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యమైతే నువ్వు ఇలా ఉండేదానివా? అయినా అప్పుడెప్పుడో నీ పుట్టినరోజుకి స్కాచ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురాయే, ఓకేనా? అను, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి వార్డెన్ని కలిసేసి వస్తా. హాయ్, ఓ. ఎంతసేపు అయింది వచ్చి? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పచ్చని లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఏమైంది రాజా? ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? రాజానా? వాడెవరు? అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నాకెందుకు వస్తుంది కోపం? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రాజా, ఏమైంది రాజాకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్ గా ఉంది. రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది, ఇంతకు ముందు ఈ హాస్టల్లో కృష్ణుడు ఉండేవాడు. అతని ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు. ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించేవాడు. అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత 5-6 నెలల నుంచి కనిపించట్లేదు. అసలేమైపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, రాజా అచ్చం కృష్ణుడిలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడో రాజా కూడా అచ్చం అవే అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, అతను ఎవరో కానీ అచ్చం మన కృష్ణుడిలానే మాట్లాడుతున్నాడు. నువ్వా అన్నా? సౌండ్ లేకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి దడుచుకున్నాను. ఏంటన్నా లేట్ అయింది? వదినతో బయటికి వెళ్ళావా? వదిన, అదెవరు? అబ్బో, వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరా మంచి వేడి మీద ఉన్నట్టుంది. సరే గాని స్నానానికి చన్నీళ్ళు పెడతాను, కూల్ అవుదురా. ఏంటన్నా మన ఇంటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు? ఏమైంది అన్నకి ఈరోజు? అన్న ఇలా చేస్తున్నాడు. అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు, అయినా బండో డైరీలో రేయ్! అమ్మా ఇట్రా, ఇట్రా. ఎవరు నువ్వు? అదేంటన్నా అలా అడుగుతున్నావు? చెప్పు. బద్రి, నువ్వు నాకేమవుతావు? అసిస్టెంట్. నాకు బాగా ఆకలేస్తుంది. వండమంటావా? వద్దు, హోటల్ నుంచి తే. ఏం తెమ్మంటావు? బిర్యానీ. చికెనా మటనా? ఏదైనా పర్వాలేదు, పెద్దది తీసుకురా. అంటే ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటావా? కూల్ డ్రింక్ కూడా తీసుకురా. థమ్స్ అప్, పెప్సీయా? ఫ్లేవర్తో పని లేదు, పెద్దది తీసుకురా. సరే. అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా?
హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పచ్చలు లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు. పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు. తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్లు కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా, నీళ్ళు. అన్నా, ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తిననివాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు, రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే. నన్ను చంపిన నిన్ను వదిలను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతి పెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానురా, వస్తున్నా. హలో వదినా. బద్రి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా. నాకంత అయోమయంగా ఉంది. రాజా ఏం చేస్తున్నాడు? రాత్రి అనగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అలాగా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పలేదు. రాత్రి రూమ్కి వచ్చాడు. అది వదినా జరిగింది. అయితే నువ్వు అర్జెంటుగా డైరీ తీసుకొని గుడికొచ్చాయి, దీక్షితులు గారిని కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేనండి ఆ డైరీ. అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు. మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు. అవును, ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు. అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు? అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడని ఒక అతను ఉండేవాడట. 5-6 నెలల నుంచి అతను కనపడట్లేదట. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆరు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది. జాతకరీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగావింపబడ్డాడు. ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం, సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో మన రాజా కనిపించాడు.
వెంటనే రాజాలోకి ప్రవేశించాడు. ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆత్మ అంటే రాజా ఇక మమ్మల్ని గుర్తుపట్టడా? మామూలు మనిషి కాడా? కంగారు పడతాడు. కాలం తీరి కన్ను మూసిన ఆత్మలన్నీ కర్మానుసారం కాలగర్భంలో కలిసిపోయి కొన్నిసార్లు ఆ ఏంటి ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజా నా గిఫ్ట్ గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసేదాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపం, అది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతుర్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. ఏంటక్కయ్య పిచ్చి పని? మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా, ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలని ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అన్నా? మేమెందుకు గొడవ పడతాం రా? అది కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగి ఉంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా, ఎవరన్నా? తనేరా. హలో హలో రాజా. నేనే, చెప్పు. రాజా, ఏమైందిరా? ఇంట్లో చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, వద్దు రాజా, వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే, ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాని కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటిది? ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము.
నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయేష గారు, ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదైనా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి, డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందబ్బా? ఏంటో. రండి రండి, మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాలైపోయింది. చూసారా? ఏం తాతారు? ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్. అన్నా నీకు? నాకేం వద్దురా, నా మనసేం బాలేదు. నువ్వు తాగు. ఏమైందిరా? వాడు ఎందుకు అలా ఉన్నాడు? నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్. ఓహో, అదా సంగతి. అయినా ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్. ఒరే రాజా, అధైర్యపడకు. ఆ అమ్మాయికి ఏమీ కాదు, ఆడపిల్ల కదా. ఇంట్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. అన్నా, ఆఫీస్కి టైం అయింది, మనం వెళ్దామా? వెళ్ళొస్తాం బాబా. రాశానండి, పంపిస్తాను. మొత్తం అన్నీ పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. ఇది కాచిగూడలో డెలివరీ ఇవ్వాలి. అక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళి మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి. సరే సార్. ఓకేనా? వెళ్ళండి. ఈ సరుకులన్నీ లోడ్ చేయించు. అలాగే, నేను వస్తాను. ఓకే. రే బద్రి, ఏంటన్నా? నువ్వు వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చేసరా, నేను మధ్యలో కలుస్తాను. సరే అన్నా. అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి? చెప్పండి. స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా? రాలేదండి. రాలేదా? సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు రాజా కదా? అవునండి. మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి నాకు అంతా తెలుసు. స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను రోజు మొత్తం మీద 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు మీ గురించే మాట్లాడుతుంది. తను మీ గురించి అన్నీ చెప్పేసింది. ఈరోజు మీకేమన్నా ఫోన్ చేసిందా? తను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళమ్మ మా బాస్ కి ఫోన్ చేసిందట. స్వాతి ఇక ఆఫీస్కి రాదని చెప్పిందట. ఆవిడ ఎందుకలా చెప్పిందో నాకు తెలీదు. నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది.
ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అండి, థ్యాంక్స్. సరేనండి. స్వాతి, స్వాతి. ఆగో, ఎక్కడికి? మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా? నన్ను క్షమించండి, నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను. అవసరం లేదు, అదెవరితో మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో? ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి? రేయ్, వీడెవడో నీ కాబోయే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడంట. కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా. ఎంత ధైర్యం రా నీకు? బయటికి నడువురా. చూడు బాస్, నేను ఇక్కడ మీ అందరినీ ఒప్పించి స్వాతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు ఒప్పించేది? చిన్నప్పటి నుంచి అది నా సొంతం, దాని మెల్లో తాళి కట్టేది కూడా నేనే. ఆ మాట తనతో చెప్పించు, మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏంట్రా అది చెప్పేది? వీడినేది ఇంకా చూస్తావేంట్రా? మెడపట్టుకుని బయటికి గెంటు. నన్ను క్షమించండి సార్, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను. స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు, నా జీవితాన్నే ఇస్తాను. జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. హా, సంపాదించే పిల్లుంటే ప్రతి ఒక్కడు సంతోషంగానే చూసుకుంటాడు. అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో, ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను. దారిన పోయే దానయ్యొచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగనంపడానికి నా ఇల్లేమి సాని గొప్ప కాదు. మర్యాదగా బయటికి పో. వెళ్ళిపోవడానికే వచ్చాను, వాడు ఇలా పరాన్న జీవిలా పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు. స్వాతిని నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతో నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం. దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నాడు. ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి. బాబు కొంచెం తల్లి. నోరు ముయ్. ఈ రోజు నుంచి ఇంట్లో నీ గొంతు రేసిందో నువ్వు కత్తి పెట్టి పడుచుకోవడం కాదు, నీ పీక పిసికి నేను చంపేస్తా. బాబు, మమ్మల్ని క్షమించు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మేము నీ కాళ్ళు పట్టుకుని కఠినంగా ప్రవర్తించాం. అమ్మ స్వాతి, ఇట్రా తీసుకెళ్ళి బాబు. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను సంతోషంగానే ఉన్నా. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా ఉంది. తీసుకువెళ్ళు బాబు. వెళ్ళండి. రా. దిగు. ఇదే నువ్వు ఉండబోయే హాస్టల్. ఇదిగో. హలో. హాయ్ అండి. నేను చెప్పాను కదా, తనే స్వాతి. హాయ్. హలో. మేడంతో మాట్లాడాను, ఓకే అన్నారు. ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడా లేదు. మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది. మా పెళ్ళి నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. అందుకని మీరింతగా చెప్పాలండి. మీరేం టెన్షన్ పడద్దు. తన గురించి చెప్పగానే నేనంతా అర్థం చేసుకున్నాను. అందుకే నా రూమ్లోనే తనకి అలాట్ చేయించాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మనం వెళ్దాం పదండి. అన్నా, అన్నా, త్వరగా రా అన్నా. ఈ రోజు వెరైటీ వంట చేశాను. టేస్ట్ చూసి నా టాలెంట్ ఏదో చెప్తూ గాని. అన్నా, వదినన్నా, మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా? ఇదిగో అన్నచ్చాడు, ఇస్తున్నా. చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? ఓకే. అను కూడా మంచి ఫ్రెండ్ అయింది.
ఓ అప్పుడే వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూనే ఏదో ఆలోచిస్తున్నావు. అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐ టూ రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే భద్రే. స్వాతి, స్వాతి. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్ర పట్టిందా? ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఈవినింగ్ వచ్చే ముందు నీకు ఫోన్ చేసి కలుస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, బాయ్. బాయ్. భద్రే. భద్రే. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. రాజా సార్. బృందావన హాస్టల్ నుంచి అను మేడం ఫోన్ చేశారు. ఈ మెటీరియల్ చాలా అర్జెంట్ అట, త్వరగా వెళ్ళి డెలివరీ ఇచ్చిరా. ఓకే సార్. ఓకే.